అసలు శివాజీ గారు ఏమన్నారనేది విన్నారా అనసూయ గారు మీరు ముందు? అసలు ఆయన ఏమన్నారనేది మీకు క్లారిటీ అయితే ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిన ఇష్యూ ఏంటంటే శివాజీ గారు అన్న విషయం. ముందు అసలు శివాజీ గారు అన్న విషయానికి అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అనసూయ గారు మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది మీకు అర్థమవుతుందా? అక్కడ నిధి అగర్వాల్ గారికి అసలు ఏం జరిగింది అనేది మీకు తెలుసా? ఆ రాజాసాబ్ ఈవెంట్కి వచ్చినప్పుడు తన డ్రెస్ అనేది కొంచెం కనుక కిందకి జారినట్టయితే అప్పుడు ఏమైపోయి ఉండేది? మీరే అనేవాళ్ళు రివర్స్లో. అలాంటి డ్రెస్సులు వేసుకోకపోతే ఏమైంది, ఇప్పుడు చూడు ఏం జరిగిందని మీరే అనేవాళ్ళు. ఆయన డ్రెస్సులు ఇక్కడ దాకా వేసుకోవటం ఎందుకు? పద్ధతిగా ఉంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది హీరోయిన్లకి అన్నాడు. హీరోయిన్లు రియాక్ట్ అవుతారు కదా, మీకు ఎందుకండి అనసూయ గారు? ఒకప్పుడు జబర్దస్త్కి మీరు ఎలా ఫేమస్ అయ్యారనేది అందరికీ తెలుసండి. ఆయన శివాజీ గారు హీరోయిన్లందరికీ చెప్తుంటే మీరెందుకు రియాక్ట్ అవుతున్నారో ఇక్కడ అర్థం కావట్లేదు. ఆయన చెప్పిందంటే తప్పే ఉందండి. ఆ క్రౌడ్లో తనని అలా జరిగిన తర్వాత నిధి అగర్వాల్ గారు కారులో కూర్చొని ఆ డ్రెస్ సరి చేసుకుంటూ చున్నీ కప్పుకుంటున్నారు. మరి అంత అవసరమే ఉందండి? అది కనుక పొరపాటున ఆ జనాల మధ్యలో ఏమన్నా స్లిప్ అయి ఉంటే ఏంది పరిస్థితి? అయినా శివాజీ గారు ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి సారీ కూడా చెప్పారు. ఆయన అన్న విషయాన్ని మంచిగా చెడా అని డిసైడ్ చేసుకొని, ఆయన అన్నది కనుక తప్పు అయితే ఆయనతో క్షమాపణ చెప్పడానికి మహిళా సంఘాలు ఉన్నాయి, కొంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. మీరు ఎందుకండి అనవసరంగా రియాక్ట్ అవుతున్నారు అనసూయ గారు? పబ్లిసిటీ స్టంట్ కోసమా? మీకు ఆల్రెడీ పబ్లిసిటీ వచ్చేసిందండి, మీకెందుకండి ఇంకా పబ్లిసిటీ? ఇంతకన్నా ఇంకా పీక్స్లో కావాలా? ఫ్యామిలీతో వెళ్ళి బికినీ డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టే మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఇంకెలా అండి? సరే, అది మీ ప్రైవసీ, మీ ప్రైవేట్ ఇష్యూస్, మీ ఫ్యామిలీతో మీరు వెళ్ళారు, అది వేరే విషయం. కానీ ఇలా పబ్లిక్లోకి వచ్చినప్పుడు సాటి ఆడదానిగా జరిగిన విషయాన్ని ఆయన అందరి ముందు చెప్పాడు. శివాజీ గారు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి అట్లా డైరెక్ట్గా చెప్పేశాడు. మీరు అలా కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు, కానీ ఆయన పదజాలం అనేది వేరే వర్డ్స్ యూజ్ చేసి అనకుండా చెప్పినట్టయితే బాగుండేది. ఫ్రెండ్స్, ఈ ఇష్యూ మీద మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.